రాజా సాబ్ మూవీ అనేది చూడడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఒకటైతే నడుస్తుంది అనమాట. మూవీ అనేది అంత బాగాలేదు, యావరేజ్ గా నిలుస్తుందని చెప్తున్నారు అనమాట. సో ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఒక ట్విస్ట్ అనేది ఉంది. విలన్ సంజయ్ దత్ గారు అని అంటున్నారు అనమాట. కానీ విలన్ సంజయ్ దత్ గారు కదండి, మన ప్రభాస్ గారు అని చెప్పి తెలుస్తుంది. సో ప్రభాస్ గారిది ఓల్డ్ గెటప్ అనేది ఉంది కదా, సో దాన్ని కట్ చేశారనమాట. మేబీ రీలోడ్ వర్షన్ అనేది వదులుతారు. సో 15వ తేదీ కానీ 20వ తేదీ కానీ వదులుతారు అనమాట. అది కాకుండా జోకర్ గెటప్ ఉంది కదా, సో ఆ యొక్క జోకర్ గెటప్ అనేది సెకండ్ పార్ట్ లో ఉంటుంది అనమాట. అంటే ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ వస్తుంది కాబట్టి సెకండ్ పార్ట్ కూడా ఉంది. సెకండ్ పార్ట్ ఉందని చెప్పి రివీల్ కూడా చేస్తారనమాట. సో చాలా మంది ఏంటంటే అర్థం కాలేదు అది ఇది అని చెప్తున్నారు అనమాట. సో ఇది ఒక సైకలాజికల్ సినిమా అండి, హర్రర్ సినిమా అయితే మాక్సిమం కాదు. హర్రర్ జోనర్ లో తీసుకొని వచ్చారు, చాలా మందికి అర్థం కాదనమాట. సో అర్థం చేసుకుంటే మూవీ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నేనైతే 2 సార్లు వెళ్ళి చూశాను అనమాట. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు జెన్యూన్ రివ్యూ అనేది కింద లింక్ ఇచ్చున్నా, ఫుల్ వీడియో చేశాను అనమాట. దీనికి సంబంధించి కింద లింక్ ఉంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి.